నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లులో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో వర్షాల కోసం గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం గ్రామంలోని బొడ్రాళ్ళు, గవటిరాళ్లకు 1111 బిందెల పసుపు, కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పానకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలతో పానకం బిందెలను స్వామివారికి సమర్పించి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ప్రార్థించారు. అలాగే ఆదివారం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలంతా పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని అమ్మవారిని వేడుకోనున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులయ్యారు. నా పేరు చింతాపుల్లయ్య. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం మాది. ఈ గ్రామం నందు శుక్రవారం నాడు బొడ్రాళ్ళకి అన్నిటికీ, గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాళ్ళన్నిటికీ కూడా నీళ్లు పోసి అన్ని గ్రామంలో ఉన్నటువంటి అందరి దేవులని పూజించడం అయినది. అలాగే నిన్న శనివారం రోజున నరసింహస్వామి వారికి పానకం, వడపప్పు చేసుకొని రావటం అయినది. అలాగే ఈరోజు ఆదివారం రోజు పోలేరమ్మ అమ్మవారికి బోనాలతో సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామంలోనే అందరూ కూడా కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా వేలాది మందిగా భక్తులు పాల్గొనడం జరిగినది. ఇప్పుడు ఉన్న సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ తొలగించి స్వామివారు మా యందు కటాకాక్ష చూపించాలని ఎల్లవేళ కోరుకుంటూ, అందరూ కూడా రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారస్తులు అందరూ కూడా పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ గ్రామ దేవతల్ని కోరుకుంటూ, ఎల్లుడ ప్రభావం వల్ల వర్షాభావం చాలా తక్కువగా ఉన్నది. ఇప్పటికే మేము బోర్ల కింద మాటలేసి ఉన్నాము. కానీ బోర్లన్నీ కూడా చాలా వాటర్ అంతా కూడా తగ్గిపోయి చాలా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా గ్రామం యొక్క ఆనవాయితీగా పూర్వం కూడా మా గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం జరుపుకుంటూ వచ్చారు. అలానే మేము కూడా మొన్న శుక్రవారం రోజున మా ఊళ్ళో 2 బొడ్రాళ్ళు ఉంటే 2 బొడ్రాళ్ళకి నీళ్లు, గ్రౌండ్ వాళ్ళకి నీళ్లు, అలానే వినాయకుడికి నీళ్లు, అమ్మవారికి, పోలేరమ్మవారికి నీళ్లు పోయటం జరిగింది. అలానే నిన్న శనివారం మా గ్రామ ఇలవేలిపోయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో పానకం, వడపప్పుతోటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలానే ఇవాళ మా గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ అమ్మవారికి పొంగళ్ళు, బోనాలతోటి, బ్యాట్లు, కోళ్లతోటి ఈ యొక్క అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ గ్రామ ప్రజల సహకారం, ఇదంతా కూడా గ్రామ ప్రజల సహకారంతో జరుగుతున్నది. ఇది మా అమ్మవారు మమ్మల్ని ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుతున్నాం.